హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ సదాశివుడినైతే కోరుకుంటున్నాను. నేనైతే బాగున్నానండి. నేనండి మీ బాలాజీని. అయితే ఈరోజైతే పెండ్లం తవ్వడానికైతే వచ్చాము. పెండ్లం అంటే పండగ రోజు సంక్రాంతి పండగకి అది తింటారు. ముందుగుంటే సేల్ చేసుకుంటాం మేము. ఎందుకంటే అప్పుడు గుంజుకుంటారు. అంతకు ముందు కూడా తినొచ్చండి, పర్వాలేదు. ఇగోండి, ఇది పెండ్లం ఆకులండి. దగ్గర రా కుమారి. ఇగోండి, ఇది పెండ్లం ఆకులు. దీని తీగ ఇగో ఇలా ఉంటుంది. ఇగోండి, ఇది మొత్తం అల్లుకుందండి. ఇగోండి, ఇక్కడ రాకు మరి. ఇగోండి, ఇదంతా మొత్తం అల్లుకుంది. ఇదంతాను ఇగో ఈ తీగ మొత్తం చాలా పెద్ద తీగ అండి. తెగదు, గట్టిగా ఉంటుంది. అగో ఎండిపోయింది కూడా అదేనండి, ఆ తీగ. మెయిన్ మొదలు చూపిస్తానండి. మొదల నుంచి ఎంత పెద్ద తీగ వచ్చిందో అది చూపిస్తాను. ఇగోండి, ఇదైతే మొదలండి. ఆ మొత్తం పాదల్లుకునే మొదలండి ఇది. మెయిన్ ఇది ఆ దుంపకునే మొదలు. చాలా పెద్ద దుంప వస్తుందండి. ఇగోండి, ఇక ఇలాగరండి. ఇక్కడ దాకా మరి కెమెరా నేను చూపిస్తాను. ఇగోండి, ఇది మెయిన్ బ్రాంచ్ అండి. ఇగోండి, ఇది దుంప చూడండి. ఇగోండి, చాలా పెద్ద దుంప అండి. మొత్తం తవ్వి అయితే మీకు చూపిస్తాను. చాలా లోతుగా ఉంటుందండి. చాలా పెద్ద లోతుగా ఉంటుందండి. ఇంచుమించు నేను మునిగిపోయినంత లోతు తీయాలండి. ఎంత వస్తుందో చూద్దాం. మొత్తానికైతే చూడండి, ఆ బ్రాంచ్ మెయిన్ ఆ తీగ చూడండి ఎంత పెద్దదో. ఇగోండి, చాలా పెద్దండి తీగ అయితే. ఎంత టైం పడుతుంది లెక్క మరి. అంత మొదలు ఏర్లు ఉన్నాయి, పక్క ఏర్లు. ఇంకా చెట్టు ఏర్లు. ఇలాంటివి ఉంటేనే పని తేలదు కుమారి. చూడండి, కత్తి ఉంది కదా. అల్ల అక్కడ ఉన్నట్టుంది బాబా మొదలు. ఏది అల్లగది ఇదే? పర్లేదు, తెగిపోయింది. ఏ కుమారి చూడు, లేతది అవును బాబా. పిలక, లేత పిలక. ఇగో ఏయ్, ఈ ముక్క అయిపోయింది బాబా. ఇరిగిపోయి ఏరు తగిలిసింది కదా. చూడండి, ఇలా లేత లేత ఉంటాయి ఫస్ట్. తర్వాత తేలు 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 కాదే, తేలు కాదు, జెర్రీ. జెర్రీ. సర్లే, పడిపోయిందిలే, ఆడపెట్టు. బావా ఏం కుమార్, ఈ టేస్ట్ బాగుంటది బావా. నెత్తళ్ళు వేసి వండితే బాగుంటది. టేస్ట్ నెత్తలేసి నెత్తళ్ళును రేయకుండా వేయకుండా భలే ఉంటది, బాగుంటది. మరి నెత్తళ్ళు రేయకుండా వేసి వండుతావా? వండుతాను. ఊర్లోకి ఎవరు రాలేదు కదా, వస్తే కొను. అలాగే. మరి సంక్రాంతికి అదే పొత్తర్లు అంటే వేస్తారు కదా, పెద్దలకి కూడా అప్పుడు చూపిస్తారు. మామూలు పొత్తలు అంటే వండేసి వేసేస్తారు. మన కూర కావాలంటే నెత్తళ్ళు రేగుండేసి టేస్ట్ గురించి ఇలా చేసుకుంటారా? చూపిస్తా అంతే. లైట్ వేస్తే బాగుంటుంది. చూడండి బ్రదర్, పెండ్లం చాలా పెద్ద ఉన్నాయి. మళ్ళీ గొయ్యి తీయాలి బాబా. గొయ్యి తీయాలి. ఇగోండి, ఇది ఇక్కడ మచ్చ. ఇది ఆల్రెడీ ఇది తెంపేసామండి, ఎందుకంటే ఇది మాకు అడ్డు వస్తుంది. ఇవి చిన్న ఉన్నాయండి, కాకపోతే మెయిన్ ఇది ఆ చిన్నవే. ఇగోండి, ఇలాంటి పిలకలు చిన్నవి. మెయిన్ అంటూ ఉంటుంది, పెద్ద దుంప ఉంటుంది. ఇగోండి, ఇవి ఇప్పుడు వచ్చేస్తాయండి. ఇవి మెయిన్ ఏమో కిందకి వెళ్తుందండి బాగా. ఏడ్ చేస్తున్నావు కుమారి, నువ్వు తీయలేవు. చూడండి ఎంత గొయ్యి తీస్తానో. కుమారేమో మీకు నడుము నొప్పి పడుతుంది, కొంచెం హెల్ప్ చేస్తానని అనేసి అయితే అంటుంది. అమ్మ తల్లి, ఆ పొడిస్తావు దుంపకైతే పొడిస్తావు. కుమారి దుంప చూపిస్తా చూడు, పొడిసేస్తున్నావు కుమారి. ఇదిగోండి, ఇది మెయిన్.
ఇంకొంది బావా. చాలా ఉంది ఇంకెందుకి. ఇదిగోండి అది మొదలు, అంటే అది ఇంకా లాస్ట్ కాలేదు, ఇంకా తవ్వాలి ఇంకెందుకు. కుమారి బావా ఇది లాస్ట్ అయిపోయింది, ఇక ఇదైతే గేట్ బావా పాములాగా ఉంది. వంకర డెంకర కొంత చూసావా, అంటే కింద ఏళ్ళు ఉంటాయి కదా కుమారి, అందుకే సరిగ్గా అవ్వదు. బాబా అది వచ్చిందా? వచ్చింది కుమారి, ఇది ఇదే చిన్న చిన్నవి ముందు ముందు తెగిపోతాయి. పెద్దది ఉందా ఇంకా? ఉంటుంది పెద్దది అక్కడ కుమారి నాకు తెలియక అడుగుతాను, చెప్పు. ఇది ఎందుకు పెద్దలకి వడ్డిస్తారు? పొత్తర్లంట ఆకుల మీద. ఇది ఏం కాదు కుమారి, సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా పంట, అందుకోసం కలగూరలోనే అన్ని మిక్స్ చేస్తారు. కానీ ఇది పవిత్రమైనటువంటిది, ఎందుకంటే కిందకి వెళ్ళిపోతుంది, దీనికి ఏ ఎరువులు గట్ట ఉండదు, శుద్ధమైనటువంటిది. కాబట్టి కలగూరలకి పెద్దలకి వండింది ప్రతిదీ శుద్ధమైనదే వండుతారు. ఏంటి బావా దిగిపోయారు? చూడు ఎంత గొయ్యి తీసారు, చెమట చాలా గొయ్యి తీసారు బావా. గొయ్య ఇగో వచ్చింది, ఇది ఒకటి పెద్దది వచ్చింది ఇప్పుడు. అనకొండ పాము లాగా బాగా వచ్చింది అది. లేదు కుమారి కొట్టాలి. చాలా పెద్దది కుమారి, ఇదేంటి అనకొండ లాగా ఉంది, చూడండి ఎంత పెద్దదో. 7 కేజీలు ఉంటుంది కుమారి. అమ్మా చూడండి, కుమారి అయితే మునిగిపోయింది గొయ్యిలోన. ఎంత పెద్దదో అసలు, గొయ్యి తీసి అలిసిపోతున్నామండి. కొంచెం మట్టి తీ కుమారి దుంప చుట్టూ అని చెప్పేసి అయితే చెప్పాను, ఎందుకంటే నేను తీసి అలిసిపోతున్నాను. చూడండి ఎంత పెద్ద గొయ్యో. లెక్కు మరి కెమెరా కార్డు. పెద్ద దుంప అండి, అసలు చిన్నది కాదండి, చాలా పెద్దది. చూడు పిలకలు గిలకలు ఎట్టుకొని మళ్ళీ ఇంకా చాలా ఉన్నదండి. ఇగోండి కొత్త పిలకలు ఇవన్నీ ఎట్టేసి ఇగోండి కిందకైతే ఉందండి, ఇంకా పెద్దదండి. ఇంకా తవ్వాలి బాబు. ఇగోండి కుమార్ కాలు అక్కడైతే కనిపిస్తుంది, అక్కడ వరకు ఉందండి. మళ్ళీ నేనైతే ఇక్కడ ఒంగోలేకపోతున్నాను, చాలా పెద్దది ఉంది. కుమారి ఇది ఒకటి అనకొండ, చూడు ఎంత పెద్ద అనకొండ, చూడండి ఇంచుమించు చాలా పెద్ద ఉందండి. ఇంకో కుమారి తీసుకో. కుమారి బావా వెళ్ళి, బాగా దాహంగా ఉంది, వెళ్ళు నిమ్మ జ్యూస్ తెస్తావో డ్రింకులు తెస్తావో, అది కొట్టి తీస్తే ఏంటి డ్రింకులు తెచ్చి 2, నీకొకటి నాకొకటి, లేదనంటే నిమ్మ జ్యూస్ చేసి వచ్చి, సరేనా? నిమ్మకాయలు ఇందాకలు అడిగాను బావా, లేదనేసింది. అయితే డ్రింక్ తెచ్చి వెళ్ళు. సరే 2 తెచ్చి, నీకొకటి నాకొకటి, త్వరగా రాక మరి. అలాగే గడ్డ తీసుకెళ్తానువా? గడ్డ తీసుకుని వెళ్తాను. బృందా డ్రింకులు కావాలమ్మా 2 పల్లవి. తర్వాత ఇస్తానని చెప్పు అమ్మకి డబ్బులు. 20 రూపాయల డ్రింకులు ఉంటాయి కదరా, 7up ఉందా? సరే 7up ఏంటది?
పెప్సీ. పెప్సీయా ఇచ్చిలే, తాతయ్యకి ఇష్టమేలే పెప్సీ. ఇంకోటి ఇచ్చినా సరే, ఓకేనా. బావా తేకో మరి. ఇగోండి డ్రింక్ తెచ్చాను. తెచ్చావా? తేకో మరి. ఓహో, మీ గుండె వరకు వచ్చింది రేట్ ఇగో గుడి వరకు ఉంది, మళ్ళీ ఇంకొంత అవ్వాలి మరి. నువ్వు వెళ్ళిపోయావు కానీ డ్రింక్ తేడానికి నడును వస్తుంది కదా బావా. మరి తప్పదు మరి, లేకపోతే ఏం పియాలనిపించదు. చల్లగా ఉంది కుమారి, బాగా బాగుంది కుమారి. కుమారి నువ్వు తీసుకో, డ్రింక్ తీసుకో, తాగు మరి. నువ్వు కూడా నాతో పాటు కష్టపడుతున్నావు కదా. నేనేం కష్టపడతాను, మీరే బాగా కష్టపడతాను. ఆ గోయిలో చల్లగా ఉంది కదా కుమారి. జుమ్ము మాట్లాడదాం పళ్ళు. చూడండి మసలాకారంలో అయితే ఉంది, మొత్తం కిందకైతే బాగా బలిసిందండి. చూడండి ఏరులాగా చూడండి ఎటు తన్నిందో. ఇదిగోండి ఇలా కన్నం పెట్టి మరీ తీసానండి, చాలా శ్రమ పడ్డాను. చూడండి ఇలాగా 2 కాళ్ళు లాగా ఉన్నాయి. ఎంత పెద్ద అంటే ఇంచుమించు ఒక 30 కేజీల వరకు అయితే అవ్వచ్చండి. ఇది మొత్తం అయితే మనం తీయలేమండి, దీంట్లో సగం ఇరిపేద్దాం. ఇరిపేసి అయితే తీయగలం, లేకపోతే మొత్తం అయితే ఎత్తలేను. ఇదిగోండి ఇదిగోండి అక్కడ ఇరిగిపోయింది. ఇదిగోండి ఇదైతే లేపుదామండి. దగ్గర చూపించుకో మరి. ఎంత బాహుబలి లాగా ఉందండి. మరి ఆపేసి అక్కడ ఉంచు. చూడండి ఎంత బరువు ఉందో, ఎంత పెద్దదో. 30 అన్నాను కానీ ఇంక ఎక్కువేనండి, చాలా పెద్ద. ఇగో ఇక్కడ వచ్చాయి. ఓ ఇదిగోండి మెయిన్ దండి, మెయిన్ పిలకండి, ఇది మెయిన్ బ్రాంచ్. చూడండి ఎలా గిరిగిపోయిందో అక్కడికి. ఇది ఇదిగోండి ఇది దీందేనండి. ఇదిగోండి ఎంత పెద్దదండి అసలు యాక్చువల్లీ. ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంత పెద్ద అండి, ఇంచుమించు నా ఎంత పెద్ద అండి. ఇగో ఇవి వచ్చాయండి, దగ్గర రాకో మరి. ఇదిగోండి మా అన్నయ్య గారు షాప్ చేస్తున్నారు, ఇప్పుడే వచ్చారు. ఇదిగోండి ఇవన్నీ వచ్చాయండి, ఇవన్నీ అవే. ఇగో అన్నయ్య వేసారు. అయితే దీని గొయ్యి ఎంత పెద్ద అంటారో చూద్దురండి. చూడండి మొత్తానికైతే ఇగో ఇంత పెద్ద గొయ్యి అండి, ఇంచుమించు 3 గంటలు శ్రమ చేశానండి అది తీయడానికి. చూడండి ఎంత పెద్ద గొయ్యో, మొత్తం తవ్వానండి, చాలా శ్రమ అయిందండి. అదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.